ఆటలకు వస్తా అని ఒక లిస్ట్ పంపినా మనకి యాక్చువల్ నాకు ఏం పంపినావు ఒక కారు కావాలి, ఒక 30 లక్షల క్యాష్ కావాలి, మండలసారి 10 కావాలని మాట్లాడినాం. మర్చిపోయినాం అంటున్నా. మేము రిజెక్ట్ చేసినాం. ఈ స్థాయి అది కాదని మా ఎమ్మెల్యే చెప్పినాం. నువ్వు మాకు కేటీఆర్తో పని చేసుకుంటావు, అధికారం పని చేసుకుంటావు, కేటీఆర్ సాడుకు కలుపుతావు, మాట్లాడుతావు, ఆయన తిరుగుతావు. ఇది అది మొగదనం అంటే సాడుకు ఏదో చేసుకుంటాం. మా సార్తో పని చేసుకుంటాం, మా ప్రభుత్వంలో ఎన్ని జ్వరాలు చెప్తావు, రాయబారిగా ఉంటావు. మళ్ళీ ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి అధికారం లాగానే ఆయన మిప్పు ఉండాలని సంఘనాకి లేకపోతే రేపు పొద్దుగాల నీకు పదవి కావాలి అంటున్నావు. ఇట్లయితే రావు, మంచి పని చేయాలి. అధికారం ఉండాలి, సమన్వయం ఉండాలి, ఒప్పుకుండాలి. మేము చేసినప్పుడు డబ్బులు ఏం చేస్తే నువ్వు తంగరపల్లి మండలంలో ఈ 9 నెలలు ఏం చేసి ఏం శూన్యం. ఊళ్ళో తిరిగే పరిస్థితి ఉందా? స్థానిక సంస్థలు చూపెట్టరు రాండి. ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగితే వాడు భయపడడం లేడు. ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఉన్నాం మేము. మా పార్టీ పెద్ద పార్టీ, మా నాయకులు ఎంతున్నారు. మీరు రాని రేపు పొద్దున బయటకు రోడిస్తే మీరు ఉంటారా? అయిపోయిందిగా. ఇప్పటి నుంచి మేము ఎమ్మడ పడతాం. ఏం చేసినా మేము ఉంటాం. మీరు రేషన్ షాపులలో ఇష్టం వచ్చిన నాయకుడికి ఇచ్చింది అది ఆధారం. మీరు పెట్టిన ఎగ్జామ్ అనేది తప్పు. అలా మార్కులు లిస్టే లేదు. ఇష్టం వచ్చినకి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇచ్చింది. మీరు తప్పులు చేసి డబ్బులు తీసుకుంటారు, మీ నాయకులు చెప్తారు. ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ ఇష్టరాజ్యంగా బ్లాక్మెయిల్ చేస్తే మాట్లాడేవాడు లేడు. భయపడడానికి ఎవరు లేడు. ఎందుకు రాడు. దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలు ఉంటారు. మేము చేసిన దానికి, మా కేటీఆర్ గారు చేసిన దానికి డబుల్ పని చేయాలి. ఇంకా మరొకసారి చెప్తున్నా, మీకు మొగలు అయితే మీరు ప్రజాక్షేత్రాన్ని గెలిచి ముందరగా వచ్చి మాట్లాడి చెప్తున్నా. కేటీఆర్ను మొన్ననే చెప్పిన, కేటీఆర్ను ఒక మాట అంటే 10 మాటలు అంటాం. మహేందర్ రెడ్డి ఇటువంటి పెంపుడు గుట్టలు పిచ్చ మాటలు మాట్లాడకు. నువ్వు అధికారం ఉందని వంటను వచ్చి అంతకుముందు ఎడవన్నావు, హైదరాబాద్ అన్నావు. అధికారం ఉందని చెలాయించాలని డబ్బులు దున్నుకోవాలని ఒక పెద్ద మాఫియాలకు తయారవుతున్నాడు. అర్థమైందా? 10 ఏళ్ళలో మేము ఎట్లా అట్లే ఉన్నాం. కొంతమంది నాయకులు అంటారు కదా, 10 ఏళ్ళకి నెట్లు ఇప్పుడు అట్లే ఉన్నాం. మా కేటీఆర్ గారు చేసిన పని మీరు డబ్బులు చేయాలని, లేకుంటే చర్చకు రెడీ, ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉన్నాం. కానీ ఇటువంటి బ్లాక్ మెయిల్ ముచ్చట్లు మనిషి లెక్క నేర్చుకోరు, మనిషి లెక్క మాట్లాడాలి నేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం.